Hello everyone, welcome to our channel Devi Rohit. I am Devi. నేను బ్యూటిషియన్ మేకప్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో వింటర్ స్కిన్ కేర్ కోసం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వింటర్లో ఏంటంటే మనం స్కిన్ కేర్ చేసుకోకపోతే చాలా స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ స్కిన్ని మంచిగా కేర్ తీసుకోకపోతే డ్రైనెస్ వస్తుంది, డల్నెస్ వస్తుంది, ఆ తర్వాత క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వల్ల కొంచెం సమ్టైమ్స్ బ్లడ్ కూడా వస్తుంది. సో మనం స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఫస్ట్ ఏంటంటే మన స్కిన్కి షవర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు మనం షవర్ చేసేటప్పుడు ఎక్కువ హాట్ వాటర్తో, అంటే ఫుల్ హాట్ వాటర్తో చేస్తారు కదా చాలా వరకు. మనం అంత హాట్ వాటర్తో మనం బాత్ చేయకూడదు. యాక్చువల్లీ అంత హాట్ వాటర్తో మనం బాత్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇంకా స్కిన్ పాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయడానికి మనం ఎక్కువ ట్రై చేయాలి. ఫస్ట్ మంచిగా గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు, ఆ నీళ్ళతోనే స్నానం చేయడానికి చూడండి. దెన్ నెక్స్ట్ సోప్స్ అవాయిడ్ చేసి మ్యాక్సిమం సోప్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. షవర్ జెల్స్ ఉంటాయి కదా, షవర్ జెల్స్ లైక్ ఇప్పుడు పియర్స్ ఉంటుంది, లక్స్ ఉంటాయి, ఇలాంటివి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. 80 రూపీస్ 100 బిలోనే ఉంటాయి. సో అలాంటి షవర్ జెల్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా మాయిశ్చర్ ఉంటుంది. వింటర్ సీజన్లో దాంట్లో అయితే మాయిశ్చర్ ఉంటుంది. అంటే లైక్ మనం ఆ మాయిశ్చరైజర్ యూస్ చేసే ముందు మనం ఏదైతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాగే ఈ షవర్ జెల్తో మనం బాత్ చేస్తుంటే సో మనకు అలాంటి ఫీల్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది కాబట్టి షవర్ జెల్స్ ప్రిఫర్ చేయండి. దెన్ నెక్స్ట్ మంచి బాడీ లోషన్స్ యూస్ చేయండి. బాడీ లోషన్స్ అంటే నేనైతే మంచిగా న్యాచురల్గా ట్రై చేయమని ఎక్కువ చెప్తాను. నేనైతే పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ యూస్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ప్రిఫర్ చేయలేము. కాబట్టి ఇప్పుడు మనకి వ్యాజ్లైన్లో కోకో బటర్ ఉంటుంది కదా, అదైతే మాత్రం చాలా బాగుంటుంది. నేను పిక్ కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ కూడా ఇస్తాను. అది అంటే మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఏ బాడీ లోషన్ అయినా మనకి 3 to 4 hours మాత్రమే ఉంటాయి. సో ఏంటంటే కోకో బటర్ వచ్చేసరికి కొంచెం చాలా ఎక్కువ నరిషింగ్గా అనిపిస్తుంది అనమాట. స్కిన్ చూడడానికి లైక్ ఫుల్ మాయిశ్చరైజ్డ్గా అనిపించినట్టు ఉంటుంది. నేనైతే అదే యూస్ చేస్తాను వింటర్ వచ్చిందంటే. మాక్సిమం అంటే అందరూ యూస్ చేసేది అదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తే మన క్లోత్స్ అవి పాడవడం ఇలా అన్నీ ఉంటుంది కాబట్టి అది యూస్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనం ఫేస్ మాయిశ్చరైజర్, స్కిన్ మాయిశ్చరైజర్ సపరేట్గా యూస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి ఫేస్ మాయిశ్చరైజర్స్ సపరేట్గా ఉంటాయి. అది కూడా నేను మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చెక్అవుట్ చేసుకోండి. మన మామాలో ఆయిలీ స్కిన్ నాదైతే ఆయిలీ స్కిన్ కాబట్టి ఆయిలీ స్కిన్ మాయిశ్చరైజర్ నాకు సపరేట్గా ఉంటుంది కాబట్టి అది నేను యూస్ చేస్తున్నాను. మామాలో కూడా చాలా బేసిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మైల్డ్ ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి నేను మామాతో యూస్ చేస్తున్నాను. సో ఫేస్కి సపరేట్గా మాయిశ్చరైజర్ ఉంటుంది, ఫుల్ బాడీకి సపరేట్గా మాయిశ్చరైజర్ ఉంటుంది, అలా యూస్ చేయొచ్చు. మనం నెక్స్ట్ వచ్చి లిప్ బామ్ వచ్చి నేనైతే మాత్రం వ్యాజ్లైన్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో మీకు ఇదిగోండి వ్యాజ్లైన్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ వచ్చేసరికి చాలా నరిషింగ్ అనిపిస్తుంది, లాంగ్ లాస్టింగ్ అనిపిస్తుంది, డ్రై అవ్వకుండా ఉంటాయి లిప్స్. కాబట్టి నేనైతే మాత్రం ఇదే యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే హిమాలయ కూడా బాగుంటుంది. హిమాలయ లిప్ బామ్ కూడా చాలా న్యాచురల్గా బాగుంటుంది, చాలా నరిషింగ్ అనిపిస్తాయి లిప్స్ కూడా. మాయిశ్చరైజర్ మాత్రం లిప్ బామ్ మాత్రం మస్ట్, అది చూసుకోండి. దెన్ నెక్స్ట్ మంచి సన్ స్క్రీన్ యూస్ చేయాలి. సన్ స్క్రీన్ మనం ఇప్పుడు వింటర్లో అవసరం లేదు, ఎండలోకి వెళ్తేనే సన్ స్క్రీన్ అవసరం ఉంటుంది, వింటర్లో అవసరం లేదని అనిపిస్తుంది మనకి, మనం అనుకుంటామా. కాకపోతే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ చాలా నీడ్ ఉంటుంది. సన్ స్క్రీన్ వేసుకోకపోతే ఏంటంటే మనం వింటర్లో కూడా ట్యాన్ అయిపోతాం అనమాట. ఈ సీజన్లో ఇంకా ఎక్కువ ట్యాన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మెయిన్లీ ఏంటంటే బెస్ట్ సన్ స్క్రీన్ యూస్ చేయండి. అంటే స్కిన్ టైప్కి సంబంధించినంత వరకు ఆయిల్ స్కిన్ అయితే సపరేట్ ఉంటుంది, అలాగా డ్రై స్కిన్ సపరేట్ ఉంటుంది. అలా సన్ స్క్రీన్ కూడా సెటఫిల్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మెడికేటెడ్ చాలా మైల్డ్ ప్రొడక్ట్ కాబట్టి అన్ని స్కిన్ టోన్స్కి కూడా మనకి యూజ్ అవుతుంది. అందుకని చెప్పి సెటఫిల్ యూజ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనం స్క్రబ్ చేయడం అవాయిడ్ చేయాలి. సన్ స్క్రీన్ మనం ఇప్పుడు వింటర్ సీజన్లో స్క్రబ్ చేసుకోవడం కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మంచిగా గ్లో కూడా ఉంటుంది, డల్నెస్ ఉండదు, స్కిన్లో డల్నెస్ ఉండదు మెయిన్లీ. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ వింటర్ సీజన్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మాస్క్స్ ఇవన్నీ ఇంకా బయటకు వెళ్తే మంచిగా స్కిన్ కేర్ తీసుకోవడం కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో